హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. నీట్కి సంబంధించి మనకు 2 అప్డేట్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అంటే గత 2-3 ఇయర్స్గా ఈ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా చేంజ్ కాబోతుంది. దీంతో పాటు స్టెప్ బై స్టెప్ గైడ్ టు క్రియేట్ ఏబిసిడి ఐడి. ఇంతకుముందు కూడా అపార్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి దానిపైన ఒక వీడియో అయితే చేశాను. మీరు ఈ లాస్ట్ ఇయర్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే చాలా క్లారిటీ ఉంది. ఆధార్ నెంబర్కి మొబైల్ లింక్ కావాల్సిందే. ఆధార్ నెంబర్కి మొబైల్ లింక్ కావాల్సిందే. ఇది స్టూడెంట్ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ కావాల్సిందే. ఎందుకు 3 టైమ్స్ చెప్తున్నా అంటే, ఒకవేళ మీరు ఆధార్తో లింకు చేయము మాకు అవసరం లేదు, మేము ఏంటి దానివల్ల యూజ్ అనుకుంటే మీరు అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయలేరండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మీరు అందరూ కూడా ఫస్ట్ మీ మొబైల్కి మీ ఆధార్ని, అది కూడా స్టూడెంట్ ఆధార్కి ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోండి. మరి లింక్ ఓన్లీ అప్లికేషన్ రోజు అవుతుందా? అది ఆధార్ అప్డేషన్ అంటే 10-15 డేస్ టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇక ఈ అపార్ ఐడి అంటే ఏబిసి ఐడి అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఒక వీడియో ఇచ్చారు. ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక మెయిన్గా మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే మనకు గత 3 ఇయర్స్గా ఎలా ఇచ్చారు, ఇప్పుడు ఎలా ఇచ్చారు. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హ్యాస్ బీన్ కండక్టెడ్ నీట్ యూజీ సిన్స్ 2019 బిహాఫ్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పేసి దానికి సంబంధించి ఒక పెద్ద మ్యాటర్ అయితే ఇచ్చారు. ఇక మనకు ద క్వశ్చన్ పేపర్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 180 కంపల్సరీ క్వశ్చన్స్. అంతకుముందు మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి అని ఉంటుండే. దాంట్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మనకు 10 క్వశ్చన్స్. దాంట్లో ఏవి అటెంప్ట్ చేయాలి, ఏది అటెంప్ట్ చేయొద్దు, అది ఓన్గా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుండే. ఇప్పుడు ఇలా లేదు. అంటే అంతకుముందు ఏ విధంగా అయితే ఉందో కంపల్సరీ క్వశ్చన్స్ 180కి 180 క్వశ్చన్స్ కంపల్సరీగా మనం రాయాల్సిందే. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ 45, జూవాలజీ, బాటనీ 45. సో టోటల్గా 180 క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఇచ్చారు. సో ఇక చాలామంది ఇంకొక విషయం కూడా అడుగుతున్నారు, అన్న లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తగ్గుతుందా, ఇయర్ కట్ ఆఫ్ తగ్గుతుందా, కట్ ఆఫ్ పెంచుతారా, తగ్గిస్తారా? కట్ ఆఫ్ పెంచడానికి తగ్గించడానికి వాళ్ళు ఎవరండి? అక్కడ ఉన్న లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ బేస్ చేసుకొని ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్ వస్తే అంత బెటరు, ఎంత క్రిటికల్గా క్రియేట్ చేస్తే అంత బెటరు. ఎందుకనంటే యావరేజ్ స్టూడెంట్ కూడా ఆ నీట్ ఎగ్జామ్ని కనుక క్రాక్ చేయగలిగితే, సో మెరిట్ స్టూడెంట్కి అనేది, అంటే ఎవరైతే 1 ఇయర్ నుంచి కష్టపడి బాగా చదువుతున్నారో, సో వాళ్ళకి యావరేజ్ స్టూడెంట్కి మనకు డిఫరెన్స్ తెలియకుండా పోతుంది. అందుకని చెప్పేసి క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్ ఉంటే అంత బెటరు. సో అది ఎలా జరుగుతుంది ఏంటనేది ఆ పేపర్ డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకొని ఉంటుంది తప్ప, ఇప్పుడు 180కి 180 కంపల్సరీ క్వశ్చన్స్ అనేది గత 3 ఇయర్స్ కింద ఎలా అయితే ఉందో ఇప్పుడు అలానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈసారి మటుకు 720/720 రావడానికి చాలా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్లో మనం చూసుకుంటే కుప్పలు వచ్చేస్తాయి. సో ఈసారి 180 క్వశ్చన్స్కి 180 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వడం కూడా అవ్వచ్చు. బట్ అంటే వెరీ రేర్ కేసెస్ 720/720 మార్క్స్ రావడం అనేది ఇది చాలా టిపికల్ పని. కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే దీనికి సంబంధించి ద ప్రొవిజన్ ఆర్ ఆప్షనల్ క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్డ్ టెంపరరీ డ్యూరింగ్ ది COVID-19 అని చెప్పేసి పాండమిక్ సిచ్యువేషన్లో ఇచ్చారు. సో ఇప్పుడైతే అది రిమూవ్ చేశారు. 180 మినిట్స్, 180 క్వశ్చన్స్, 180 మినిట్స్, దాంట్లో మీకు ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇక లాస్ట్ ఇయర్లో అంటే గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే కొన్ని సెంటర్లో మాకు టైం 10 మినిట్స్ ఎక్స్ట్రా వేస్ట్ అయిపోయింది, 10 మినిట్స్ మాకు ఎక్స్ట్రా ఇవ్వండి. ఆ గ్రేస్ టైంకి మళ్ళీ వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు, ఆ క్వశ్చన్ పేపర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన దాని ప్రకారంగా వచ్చిన మార్కుల ప్రకారంగా మార్కులు యాడ్ చేయడము, డిలీట్ చేయడము, క్వశ్చన్ ఇలా రకరకాల న్యూస్లు వచ్చాయి. ఫస్ట్ ఎన్టీఏ నుంచి మన ఛానల్ నుంచి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న ఇంటేక్ టైము, ఈసారి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టైం టు టైం ప్రతి ఒక్కటి కూడా మీ సీసీ కెమెరాలో అన్నీ కూడా రికార్డ్ చేయండి.
క్వశ్చన్ పేపర్ ప్యాక్ నుంచి స్టార్ట్ చేస్తే సీలింగ్ అయ్యి అది మళ్ళీ సెంటర్లో రీఓపెన్ తర్వాత ఆ స్టూడెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా టోటల్గా సీసీ కెమెరాలో రికార్డ్ చేయండి. ఆ సీసీ కెమెరా రికార్డింగ్ కూడా లైవ్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఓపెన్ లైవ్ పెట్టేస్తే సో అందరూ కూడా అసలు ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. అదైతే నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే లాస్ట్ టైం అన్నీ చూసామండి. కొన్ని సెంటర్లో సీసీ కెమెరాస్ పెట్టారు, కొన్ని సెంటర్లో సీసీ కెమెరా పెట్టలేదు, కొన్ని సెంటర్లలో లేట్ అయింది, కొన్ని సెంటర్లలో కోర్టులో కేసేసారు, ఇలా రకరకాలుగా జరిగింది. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీలను పెంచుతారా తగ్గిస్తారా పక్కన పెట్టేస్తే సెక్యూరిటీ లెవెల్స్ని, సో నీట్ ఎగ్జామ్ అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది కూడా ఇండియాలో జరిగే ఒక పెద్ద ఎగ్జామ్ అనేది చెప్పొచ్చు. సో మరి ఇది నీట్ ఎగ్జామ్ ఒక మన కంట్రీలో కాదు, ఇంకా రిమైనింగ్ 4-5 కంట్రీలో కూడా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంత పెద్ద ఎగ్జామ్ మరి లాస్ట్ ఇయర్లో చాలా ఇష్యూస్ జరిగినాయి. అలాంటి ఇష్యూస్ జరగకుండా బాగా జరగాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం. ఇక దీంతో పాటు మనకు అప్లికేషన్ ఐడికి కంపల్సరీగా ఆధార్ మనకు లింక్ కావాలని చెప్పాను. దీనికి సంబంధించి కూడా వాళ్ళు స్టెప్ బై స్టెప్ గైడ్ అని చెప్పేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనకు డిజిలాకర్ని మీరు లింక్ చేయాలంటే కంపల్సరీగా ఆధార్ లింక్ అయి ఉండాలి. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ మీ ఆధార్కి లింక్ అయి ఉంటుందా చెక్ చేసుకోండి. దాని తర్వాత 6 పిన్ డిజిట్ అనేది వస్తుంది. సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా సైన్ ఇన్ చేసుకోండి. డిజిలాకర్కి లాక్ చేయాలంటే కంపల్సరీగా మీరైతే ఆధార్కి లింక్ చేసుకోవాలి. సో ఆ విధంగా డిజిలాకర్ నుంచి డైరెక్ట్గా మీరు ఈ విధంగా చేసేసుకొని ఇక్కడ డిజిలాకర్ అనే వెబ్సైట్లో సెర్చ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెర్చ్ డాక్యుమెంట్స్ ఆప్షన్లో మీరు బాటంకి వెళ్ళినట్లయితే ఇక్కడ బాటంలో వ్యూ ఆల్ ఇన్ ఎడ్యుకేషన్లో మనకు అకాడమిక్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది. అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ క్లిక్ చేయగానే ఇక్కడ నేమ్ యాజ్ ఫర్ ఆధార్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మీరు చేయగానే ఆటోమేటిక్గా మనకు అపార్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది. కొంచెం మీ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు కావచ్చు, 10th క్లాస్ మార్క్ షీట్ కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్గా దీనికి లింక్ చేసుకుంటే అంటే మీ అకాడమిక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు ఈ డిజిలాకర్కి లింక్ అయిపోతే అక్కడి నుంచి డైరెక్ట్గా వెరిఫికేషన్ ఈజీ అయిపోతుంది. ఇది ఓన్లీ అప్లికేషన్ అంటే నీట్ అప్లికేషన్ కోసం కాదు, ఫ్యూచర్లో మీరు ఎక్కడ జాబ్ చేసినా ఏం చేసినా ఇదంతా కూడా అంటే ఇండియా మొత్తం కూడా ఒకే ఐడి, ఒక స్టూడెంట్కి ఒకే యూనిక్ ఐడి ఉండాలనే పాయింట్ ఆఫ్లో మనకు ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఓన్లీ నీట్ అప్లికేషన్స్కే కాదు, యూజీ, పీజీ, పిహెచ్డి, బీటెక్ ఎవరికైనా సరే ఈ అపార్ ఐడి అనేది ఏబిసిడి లాకర్, డిజిలాకర్తో లింక్ చేసుకోవాలనేది కంపల్సరీ. కాబట్టి ఒకసారి మీరు నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే డెఫినెట్గా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదన్నా ఈ అపార్ ఐడి గురించి ఇంకా మాకు ఇన్ డీటెయిల్గా ఒక వీడియో చేయండి అని చెప్పేసి డెఫినెట్గా దానిపైన వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మొత్తం మీద అయితే మనకు నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి అప్డేటు. సో మరి ఎవరైతే నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్లో ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని బాగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఇక నీట్కి సంబంధించి గత 2-3 సంవత్సరాలుగా ఎన్నో రకాల వీడియోలు అయితే మీకైతే అందించాను. మరి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని మీ దాకా తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.